మొత్తానికి సంక్రాంతి సందడి అయితే అయిపోయింది ఈరోజు కనుమతో. 'జననాయకన్' సినిమా ఒక్కటే పాపం చాలా మందిని డిసప్పాయింట్ చేసింది. డిసప్పాయింట్‌మెంట్ అంటే ఇంకోటి అనుకున్నారు, రిలీజ్ అయ్యి ఏదో ఫ్లాప్ అయిందని. అదేం లేదు. రిలీజ్ కావడానికే తంటాలు పడుతుంది. లాస్ట్‌కి ఓటీటీ అంటున్నారు. ఇట్స్ ఓకే. నో ప్రాబ్లమ్. ఎవరైనా సరే ఎంతమంది టార్గెట్ చేస్తే వాళ్ళే గెలుస్తారు లాస్ట్‌కి. ఇది మన తెలుగులోనూ చూసాం, ఇప్పుడు తమిళ్‌లోనూ అవుతుంది. విజయ్ అభిమానులు మాత్రం కొంచెం నిరాశగా ఉన్నారు. పండక్కి సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. బట్ ఈవెన్ దో పర్వాలేదులే, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సినిమా వాళ్ళందరికీ కంటిన్యూగా రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ ఇవ్వాలనే మనస్ఫూర్తిగా ఆశిద్దాం. ఇక పరాశక్తి సినిమా నేను మొదటి నుంచి మోసుకుంటూ వస్తున్నా. అంటే నిజంగా సినిమా గ్లిమ్స్ కానీ వాళ్ళు ఎంచుకున్న సబ్జెక్ట్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే నువ్వు చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే, అది చిన్న మిస్టేక్ కాదు, సినిమాలో చిన్న మిస్టేకే ఎంతోమంది మనోభావాలు దెబ్బతీసేలాగా సుధా కొంగర్ గారు ఒక చిన్న పొరపాటు చేశారు. అదే కాస్త ఇంత అయింది. తెలుగు భాషను అవమానించేలాగా సినిమా చేయడం అనేది, బికాజ్ తెలుగు తమిళ్ వారు ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది. మీరు కావాలని మా సినిమాలు తొక్కేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు చాలా కంప్లైంట్స్ ఇస్తున్నారు. అయినా సరే వాళ్ళ హీరోలను మనం ఆదరిస్తున్నాము. మన హీరోలతో పాటు ఈక్వల్గా సూర్య గారికి కానీ, విజయ్ గారికి కానీ, ఎంతమందికి, ఒకరి గారు విశాల్ గారికి కానీ, అజిత్ గారికి కానీ, అందరికీ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. ఇక రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారి గురించి అయితే మనం చెప్పాల్సిన అవసరమే లేదు. మనం ఆదరించినంత వాళ్ళు కూడా ఆదరిస్తారో లేరో అన్నంత అభిమానం ఇక్కడ ఉంది. సో మరి అలా వాళ్ళు హర్ట్ అయ్యే టైంలో మంచి సంక్రాంతికి అసలు కాంపిటీషన్ లేదు. మళ్ళీ తమిళ్లో 2 సినిమాలు పెద్దగా చెప్పుకోవాలంటే, అయితే అది లేకపోతే ఇది అన్నట్టుగా ఉన్న టైంలో అది రాలా. ఇంకా ఈ సినిమాకి అడ్వాంటేజ్ స్క్రీన్లు పెంచుకోవడానికి. ఒక్క పక్క రాష్ట్రం భాషని మరి తెలిసి చేశారా, తెలియక చేశారా, మీరు సినిమా బాగానే చేసిన డబ్బింగ్ వాళ్ళు ఏమన్నా పొరపాటు చేశారా తెలియదు, కానీ అందరినీ మాత్రం చాలా హర్ట్ చేసింది. ఇంకా హర్ట్ చేస్తూనే ఉంది. ఈ సినిమాని బ్యాన్ చేస్తున్నారు, గొడవలు చేస్తున్నారు. ఆ 2 ఎలిమెంట్స్ లేకపోతే అసలు ఆస్కార్ రేంజ్ సినిమా అది. మొదటి నుంచి మనం చెప్పుకున్నట్టే. కొంతమంది అప్పుడప్పుడు ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటారు. ఇక మనం వాళ్ళని ఏమనలేము. ఇక మన తెలుగు విషయానికి వస్తే, సంక్రాంతి బరిలో రాజాసాబ్ నుంచి మొదలై నారి నారి నడుమ మురారితో ఎండ్ అయింది. అంటే నారి నారి నడుమ మురారి ఆ రోజు కొంచెం లేట్ రిలీజ్ అయింది. అనగనగా ఒక రాజు మార్నింగ్ నుంచే రిలీజ్ అయ్యి ఒక టాక్తో వెళ్ళిపోతూ ఉండింది. అండ్ నన్ను పర్సనల్గా తెలుగు సినిమాలన్నింటిలో మెచ్చుకోదగ్గ సినిమా, నన్ను మెచ్చుకోండి అంటే ఒకటే చెప్తా, నారి నారి నడుమ మురారి. ఎందుకు అంటే రీజన్, టైటిల్లోనే కథంతా అర్థమయ్యేలాగా టైటిల్ డిజైన్ చేసి, అసలు ఏ ధైర్యంతో సంక్రాంతికి రిలీజ్ చేశారో తెలియదు. అంత కాంపిటీషన్లో కూడా వచ్చి నిలబడి ఆ ఫాదర్ అండ్ కొడుకు మధ్యలో ఉన్న ఆ సీన్లు కానీ ఎంత బ్యూటిఫుల్గా రాసుకున్నారో. చూసిన సినిమే, తెలిసిన సినిమే 10 సార్లు అందరికీ. అంటే ఈ సినిమా కూడా ఏమైద్దో కూడా తెలుసు క్లైమాక్స్. అలాంటి సినిమాని కూడా కామెడీతోనో మంచి స్క్రీన్ ప్లేతోనో ఆసక్తికరంగా రన్ చేసి నిలబెట్టారు అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. అండ్ తర్వాత ఇక సంక్రాంతి విన్నర్ ఈ అన్ని సినిమాల్లో ఎవరంటే ఆబ్వియస్లీ రాజు. టైటిల్ తగ్గట్టే ఆయనే రాజుగా నిలిచారు. మినిమం బడ్జెట్ సినిమా, నిర్మాతలు నమ్మి రూపాయి పెట్టారు. మొత్తం కూడా హీరోని నమ్ముకొనే ఈ సినిమా తీశారని చెప్పుకోవచ్చు. ఆ హీరో అందరికీ హిట్ ఇచ్చాడు. అతని కామెడీ టైమింగ్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. తనే రాసుకున్నాడా, ఇంకెవరైనా రాశారా అన్నట్టుగా. బికాజ్ బేసికలీ హీఈస్ ఆల్సో స్టాండప్ కామెడీ వెరీ గుడ్ రైటర్ ఆల్సో. తనకు కూడా తెలుసు రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఈవెన్ దో ఎంత బ్యూటిఫుల్గా మలుచుకున్నారంటే, చిన్న కాన్సెప్ట్ ఇస్తే ఇట్లాంటి వాళ్ళకి ఏ సినిమా ఇచ్చినా సరే అందులో వాళ్ళ ఈస్తోనే దాన్ని అలా నెట్టుకొస్తూ ఉంటారు. అది తెలిసిన విషయమే. ఇకపోతే కలెక్షన్లు అంటారు, మహా అయితే 2 రోజులు 3 రోజులు. మనం ఆల్రెడీ కలెక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం. అనిల్ సుంకర గారు చెప్పినట్టుగా, బయట ఎంత డబ్బు కొట్టుకున్నా మా జేబుల్లోకి వచ్చేది ఇంతే అని చెప్పేసి. సరే, అవి మనకు అనవసరం. అయితే ఈ సంక్రాంతికి మాకు అంతొచ్చాయి, మాకు ఇంతొచ్చాయి అని చెప్పేసి సంబరపడే వాళ్ళని పక్కన పెడితే, తెలుగు సినిమా మళ్ళీ ఒక లాంగ్ రన్ అనే పదాన్ని 4 రోజులు పెంచుకోవడానికి ఉపయోగపడిన సంక్రాంతిది. అంటే అంత మంచి స్క్రిప్ట్లు వచ్చాయి. చాలా సింపుల్ స్క్రిప్టులు, ఏమీ లేవు దాంట్లో. మెలికలు తిరిగేలాగా, అర్థం కాకుండా లాగా, మైండ్ గేమ్లు ఆడేలాగా ఏమీ లేవు.
సింపుల్ స్క్రిప్టులు, చాలా సింపుల్ స్క్రిప్ట్లతో ఈరోజు చూస్తున్నారు, రేపు చూస్తున్నారు, ఎల్లుండి చూస్తున్నారు, చూస్తూనే ఉంటారు. ఈ థియేటర్లో ఉన్నంతకాలం ఈ సినిమాలు చూస్తారు. మళ్ళీ నన్ను అడిగితే 100 రోజులు 50 రోజుల పండుగలు చూస్తామేమో అనే ఒక ఆశ కల్పించింది ఈ సంక్రాంతి ఇలాంటి చిన్న సినిమాల వల్ల. అలాగే రవితేజ గారి గురించి మళ్ళీ మాట్లాడుకోవాలి. చాలా సింపుల్, మళ్ళీ సేమ్ నారీనర్ నరమరారి కాన్సెప్ట్నే కొంచెం అటు తిప్పి ఇటు తిప్పినట్టుగా ఇంట్లో ఇళ్ళ వంటి ఇంట్లో పిల్లలు లాంటి స్టోరీతోనే మళ్ళీ వచ్చాడు. అందులోనూ కథలో కొత్తదనం ఏమీ లేదు, కానీ వీళ్ళు తెరకెక్కించిన విధానం ఏదైతే ఉందో వైవిధ్యంగా ఉంది, కొత్తగా ఉంది, వినూత్నంగా ఉంది. అండ్ ఆ హీరో ఎప్పుడో వెంకీ టైంలో అతను చేసిన కామెడీని మళ్ళీ చూడాలనుకుంటే గుడ్ ఆప్షన్. దాన్ని చూసి అండ్ కొంతమంది అదేంటిది భార్యాబాధితులు వీళ్ళు కూడా ఓన్ చేసుకున్నారు సినిమాని, చాలా నీట్గా ఓన్ చేసుకున్నారు. అట్లా ఆ సినిమా కూడా నెట్టుకొచ్చింది. ఇంకా రాజసాబ్ విషయానికి వస్తే మీకు అర్థం కాలేదు, ఇంకొకసారి అర్థం చేసుకోలే ప్రయత్నించండి అని డైరెక్టర్ మారుతి గారు చెప్పినప్పటికీ ఒకప్పుడు మనం 1 నేను ఒకడినే సినిమాలు లాంటివి చూసాము. స్పైడర్ అంటే అన్ని మహిళ సినిమాలు ఎందుకు వస్తున్నాయి నాకు, ఇంకా ఏమున్నాయి, కొన్ని సినిమాలు ఉన్నాయి అంటే మరీ మైండ్ పెడితే కానీ అర్థమే కావు, తర్వాత అర్థమవుతూ ఉంటాయి. ఈవెన్ ఆరెంజ్ కూడా అంతే కదా, అప్పట్లో ఎవరికి ఎక్కలేదు, తర్వాత బాగా ఎక్కింది. సో ఇట్లాంటి జోనర్లో మేబీ ఆ సినిమా ఇప్పుడు కొంచెం థియేటర్లో నిరాశపరిచిన తర్వాత ఓటీటీలో ఎప్పుడైనా మళ్ళీ అర్థం చేసుకొని మళ్ళీ ఎప్పుడైనా రిలీజ్ అయినా కూడా హిట్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో అదొకటి కాన్సెప్ట్. ఇక అనిల్ రావిపూడి గారి సినిమా ఆబ్వియస్లీ పెద్ద హీరోలతో వచ్చాడు, తను కూడా చక్కగా నవ్వించి ఏదో అలా ఆహ్లాదంగా వెళ్తుంది. కాకపోతే వాళ్ళ ప్రయాణం రిలీజ్ అయిన రోజు ఎంత ఉత్సాహంగా ఉందో తర్వాత ఎప్పుడైతే ఈ సినిమాలన్నీ రిలీజ్ అయ్యాయో వాటికి అక్కడికే బ్రేక్ వేసి ఇవి నడుస్తున్నాయి విచ్చలవిడిగా. సంక్రాంతికి హ్యాపీగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చూసిన సినిమా ఏదైనా ఉంది అంటే ఇదే. వాళ్ళు తక్కువ రిలీజ్ అంటే థియేటర్స్ తక్కువ ఉంటాయి కాబట్టి దాంట్లో ఆ కలెక్షన్స్తో పోలిస్తే వాళ్ళకు వచ్చిన రికార్డ్స్ పెద్ద సినిమాలకు ఇచ్చినన్ని థియేటర్లు వాళ్ళకి ఇచ్చి ఉంటాయి కనుక అందరి రికార్డులు తిరగరాసేవాళ్ళు. ఇప్పుడు కనీసం ఒక 300 కోట్లు 400 కోట్లు ఈజీగా వచ్చేసేది వీకెండ్, అంటే కంప్లీట్ వీకెండ్ అంటే పండగ ఎండ్ వరకు అట్లా చూసుకుంటే. సరే వాట్ ఎవర్, సంక్రాంతి సందడి అయితే అయిపోయింది. ఇకపోతే చాలామంది మళ్ళీ అంటే అఖండ అంటున్నారు కదా. అఖండ అనుకునే వాళ్ళు కాసేపు ప్లీజ్ ఇంకా ఆపేయండి. వై? బికాజ్ అఖండ సినిమా అనేది ఒక లెసన్, చాలామందికి నేర్పించినటువంటి ఒక లెసన్. ఇప్పుడు సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ ఎంటర్టైన్మెంట్, లెసన్ వేరు, ఎంటర్టైన్మెంట్ వేరు. మీకు ఒక నేర్పించగలిగే కొన్ని అంశాలు ఉండి అందరూ ఖచ్చితంగా చూడాలి, నేర్పించాలనేవి చాలా రేర్గా వస్తూ ఉంటాయి. ఇట్స్ ఏ లెసన్. అండ్ ఎంటర్టైన్మెంట్ అంటే పండక్కి మనం కావాల్సిందే సరదా, సంతోషాలు, అందరూ కలిసి మంచి పిండి వంటలు, అట్లాంటి సినిమాలు, ఎంజాయ్ చేయగలిగే సినిమాలు కుటుంబ సమేతంగా చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి సరదాగా నవ్వుకొని ఉండేటువంటి సినిమాలు ఎంటర్టైన్మెంట్ జోన్కి వస్తాయి. అయినప్పటికీ కూడా ఈ ఎంటర్టైన్మెంట్లో చిన్న మెసేజ్లు కూడా ఉన్నాయి. అయినప్పటికీ అఖండతో వీటిని పోల్చాల్సిన అవసరం లేదు. అఖండ ఈజ్ అఖండ ఆల్ ద టైమ్ అఖండ. ఎందుకంటే థియేటర్స్కి వెళ్ళని వాళ్ళందరూ, ఇప్పుడు అందరూ థియేటర్కే వెళ్తారని మనం చెప్పలేంగా. థియేటర్స్కి వెళ్ళలేని వాళ్ళందరూ, ఇంట్లో కూర్చొని పిండి వంటలు చేసుకునే వాళ్ళందరూ, సరదాగా నాన్ వెజ్ చేసుకునే వాళ్ళందరూ, అదేంటిది బావమరుదులు ఉంటారు కదా, కొత్తలో ఇంటికి వస్తే వాళ్ళ బావమరుదులు మందు బాటిల్ పెట్టుకొని కూర్చునే వాళ్ళందరూ కూడా ఇంట్లో కూర్చొని స్క్రీన్ మీద అఖండ చూశారు. మళ్ళీ సంక్రాంతికి నెట్ఫ్లిక్స్లో అఖండ మళ్ళీ టాప్ ట్రెండింగ్కి వచ్చేసింది. అంటే థియేటర్ల విషయం పక్కన పెడితే, ఎంటర్టైన్మెంట్ విషయంలో పక్కన పెడితే మళ్ళీ కూడా అఖండే గెలిచింది అందరి ఇళ్లల్లో. అది గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్గా సంక్రాంతి సినిమాల గురించి ఇంకా మర్చిపోండి, అయిపోయింది ఎంటర్టైన్మెంట్. అండ్ ఇంకా రాబోయే సినిమాల గురించి చూద్దాం. ఈ ఇయర్ అయితే నిజంగా చాలా అందంగా స్టార్ట్ అయింది. ఎందుకంటే రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా మినిమం డీసెంట్ కలెక్షన్స్ రాబట్టి లాంగ్ రన్లని కూడా మళ్ళీ తెలుగు ప్రేక్షకులకు అలవాటు చేసి, అంటే ఇట్లాంటి చిన్న కాన్సెప్ట్లన్నీ అందరూ కూడా ఇంతకుముందు ఓటీటీలో చూసేవాళ్ళు. థియేటర్లో కావాలంటే మేము కూర్చోవాలంటే మాకు విజువల్ వండర్ ఉంటేనే వస్తామనేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా లేరు, అందరినీ థియేటర్లకు తీసుకొచ్చారు చిన్న హీరోలు. వీళ్ళు మళ్ళీ ఇలాగే ఈ సంవత్సరం అంతా ఇట్లాంటి సినిమాలు బోలెడని చేయాలని, మంచి హిట్లు సాధించాలని, ఇండస్ట్రీ రెవెన్యూ కూడా పెంచాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్.